మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలింపజేసి నూరంతలుగా విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఎంత అద్భుతమైన మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూసారా. ఆకాశము భూమి గతించిపోనేమో కానీ నా మాటలు ఏమాత్రం గతించమంటున్నాడు దేవుడు. ఒక చిన్న పాప నాన్నతో ఇలా చెప్పిందంట, నాన్న రాబోయే కాలంలో క్రైస్తవులకు హింసలు తారస్థాయికి చేరుకుంటాయంట కదా. మరి గత వారం పాస్టర్ గారు చెప్పారు, నేను విన్నాను. మనలో అనేకులం యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులుగా మారబోతున్నామంట కదా. భయపడొద్దు, అందుకోసం ముందుగా సిద్ధపడండి అని చెప్పి అన్నారు కదా నాన్న పాస్టర్ గారు. అప్పటి నుంచి నాకు భయం వేస్తుందన్న. ఒకవేళ ఆ సమయానికి మనకు మరి నువ్వు లేకపోతే, ఇంట్లో మా అనేటువంటి వారు మాకు ఎవరు లేకుండా పోతే, అప్పుడు ఆ కష్టాలను ఎలా తట్టుకోగలుగుతావు నాన్న అంటూ పలికిందంట ఒక చిన్న పాప వాళ్ళ నాన్నగారితో. హల్లెలూయా. ఆ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు, నాన్న నువ్వు లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆమె ఆందోళన చెందుతూ మాట్లాడిందంట. అందుకు నా తండ్రి ఇలా జవాబిచ్చాడంట, చూడు నాన్న చిట్టి, నువ్వు 3 వారాల తర్వాత నీ స్నేహితురాలను పలకరించేటప్పుడు నీ స్నేహితురాలను కలవటానికి, మరి ఏమో బర్త్డే అవ్వచ్చు, ఏదో ఫంక్షన్గా జరుగుతున్నటువంటి దానికి వెళ్ళాలి. ఆ ఖర్చులన్నిటికి డబ్బులు గిఫ్ట్ నన్ను అడిగావు. 21 డేస్ తర్వాత నువ్వు వెళ్తావు, ఇవన్నీ నాకు చెప్పావు. కాబట్టి నువ్వు వెళ్ళవలసిన ఖర్చు, నీకు కావాల్సిన గిఫ్ట్ నేను ఎప్పుడు ఇస్తాను? ఈరోజా, రేపా, ఎల్లుండా అని అడిగాడని తండ్రి. వెంటనే కూతురు చిన్నదైనా కానీ, రేపెందుకు ఎల్లుండి ఎందుకు నాన్న, నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇస్తావు, ప్రయాణానికి ముందే కదా నువ్వు ఇచ్చేది, ఆ డబ్బులు అప్పుడే ఇస్తావు నాకు, మళ్ళీ పడిపోతాయని ప్రయాణానికి ముందే ఇస్తావు నాకు అని చెప్పిందంట ఆ చిన్నారి. అవును కదా. అదేవిధంగా మన పరలోకపు తండ్రి కూడా భవిష్యత్తులో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాన్ని అధిగమించడానికి అవసరమైన ఓర్పును, సహనాన్ని కావలసిన సమయానికి కావలసిన విధంగా నీకు ఖచ్చితంగా అందిస్తాడు తల్లి. హల్లెలూయా. ఏంటంటే కావలసిన సమయానికి కావలసిన విధంగా నీకు ఖచ్చితంగా అందిస్తాడు. అప్పుడు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పరిస్థితులు ఎంతటి భయంకరంగా మారినా కానీ మాట తప్పని దేవుడు, మార్పు చెందని దేవుడు మనకు ఉన్నాడని మర్చిపోకు. హల్లెలూయా. ఈరోజు నీతోటే దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నా పరిస్థితి ఏంటి, గందరగోళం ఏంటి, రాబోయే రోజుల్లో నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావా? యెషయా గ్రంథం 49:15 దేవుడు చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డను మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అని చెప్పి మాట ఇచ్చిన మన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడి తీరుతాడు. హల్లెలూయా అని చెప్పాడంట. మత్తయి సువార్త 24:35 ప్రకారం ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, నిన్ను నన్ను సృష్టించిన వాడు రాయించిన మాట ఇది. ఆయనను నమ్ము, నిన్ను నువ్వే నమ్మలేనంత గొప్ప క్రీస్తు సాక్షిగా ఆయన నిన్ను మలుస్తాడు. కష్టం ముందు క్రీస్తు ఉంటాడో తర్వాత ఉంటాడో చెప్పలేదు, కానీ
ప్రతి కష్టంలోనూ ఆయన నీతో కలిసి వస్తాడు అని మాత్రం అనుభవపూర్వకంగా మనం చెప్పగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుడు ఎప్పుడు ఏది ఎలా కావాలి నీకు సమస్తము సమకూరుస్తూ ఉంటుంటాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరంతా కూడా నడిపించబడ్డారని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీరు స్వీకరించారని చెప్పి నమ్ముచున్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.